అంటే తన క్రెడిబిలిటీ పోయింది అక్కడ. ఆ క్రెడిబిలిటీని కవర్ చేసుకోవడానికి, డైవర్ట్ చేసుకోవడానికి ఈ నాటకం ఆడింది. అదంతా లెగసీ ఆ ఇష్యూ టైప్లో. ఇక్కడ నరేంద్ర మోడీ అట్లా కాదు, ఒక సాధారణ కార్యకర్త ఒక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వచ్చిన గెస్టులకి టీలు ఇస్తూ సమోసాలు ఇస్తా ఆ నాయకులకి కలిపి ఇచ్చే డ్యూటీ. ఆఫీస్ బాయ్ అక్కడ ఫుల్ టైమర్ని ఆఫీస్ చూసుకోవడానికి పెడతారు, ఆఫీస్ సూపర్వైజర్కి. అట్లా చేసిన వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు. 3 టర్మ్స్ గెలిపించుకున్నాడు. అది కూడా ఎట్లాంటి సందర్భాల్లో 3 సార్లు ఎలాంటి సందర్భాల్లో గెలిచాడు? భూకంపం వచ్చిన చోట్ల సదుపాయాలు లేక జనాలు చచ్చిపోయి వాళ్ళు వ్యతిరేకంగా ఓట్లేస్తారు. కానీ అక్కడ భూకంపం వచ్చాక అక్కడ ప్రజలు ఈయన చేసిన వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి లొంగిపోయారు, ప్రేమించారు. అందుకని మళ్ళీ గెలిపించారు ఆయన. అది కూడా ఎట్లాగా? కేశుభాయ్ పటేల్, వాఘేలా అనే 2 మహా సీనియర్ నాయకులు. ఆ ఇద్దరిని ఒకడు సగం ముఖ్యమంత్రి చేశారు, ఇంకోటి సగం ముఖ్యమంత్రి చేశారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలోనే ఈయన తీసుకొచ్చి సీఎం చేసింది. ఈయన సీఎం చేస్తే వాళ్ళిద్దరు ఈయన ఓడగొట్టడానికి చూశారు, బీజేపీని ఓడగొట్టడానికి చూశారు. ప్రజలు మాత్రం మోడీని గెలిపించారు, బీజేపీని గెలిపించారు. వాళ్ళిద్దరు ఆ తర్వాత కాలగర్భంలో గెలిచారు. వాఘేలా వెళ్ళి కాంగ్రెస్లో గెలిచాడు. అట్లాంటి సిచ్యుయేషన్లో వచ్చినోడు ఆ తర్వాత గోద్రా అల్లర్లు అయినా సరే పబ్లిక్ గెలిచారు, ఓట్లేసి గెలిపించారు అతన్ని. ఆ తర్వాత 3 సార్లు వరుసగా. ఇవాళ భారతదేశంలోనే నెంబర్ 1 మౌలిక సదుపాయాలు ఉన్న రాష్ట్రం ఏది? గుజరాత్. భారతదేశంలోనే ఎక్కడ